మేమైతే ఇక్కడ 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. 2017 నుంచి ఉంటున్నాం. 8 ఇయర్స్ అయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్న లైఫ్లో మధ్యలో వచ్చి ఇవి అన్ని బిల్డింగ్లు కూలగొడతాం అవన్నీ అంటున్నారు. ఇంకా ఇదేదో డెవలప్మెంట్ గురించి గాంధీ స్టాచ్యూ కడతామని అంటున్నారు. ఇప్పుడు నార్మల్గా అందరూ అంటే హోమ్ లోన్స్ తీసుకొని అంతా చేసుకొని ఇల్లులు కట్టుకున్నాక ఇప్పుడు వచ్చి గులగొడతాం అంటున్నారు. స్టార్టింగ్లోనేమో పర్మిషన్ ఇచ్చిందంట కాంగ్రెస్, మళ్ళీ ఇప్పుడు అదే వచ్చి డెవలప్మెంట్ అని చెప్పి గులగొడతాం అంటున్నారు. ఇక్కడ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని అందరూ కలిసి కట్టుగా ఫెస్టివల్ జరుపుకుంటాం, అందరం చేస్తాం. ఇలాంటి హ్యాపీ ఉన్నప్పుడు వచ్చి అంత డెవలప్మెంట్ అనే పేరుతో డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు మొత్తం. ఏం పని చేస్తూ ఉంటారు? మీ డాడీ ఏం పని చేస్తూ ఉంటారు? మా డాడీయా కార్పెంటర్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను ఇంటర్ ఎగ్జామ్స్ టైంలో ఇది అంటున్నారు మధ్యలో. ఇప్పుడు మరి మొత్తం కూలగొట్టేస్తే మరి ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు మీరు? అంటే కూలగొట్టనివ్వంగా ముందైతే మేము అదే చూడాలి చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో మొత్తం కూలగొట్టేసిండ్రు, చూసిండ్రా మీరు అదంతా? అవునవును అవును అంటున్నారు కానీ ఇంకా ఆపడానికి ట్రై చేస్తున్నాం మేమైతే. చేయాలి. చెప్తావా రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్తావా? అదే ఇది ఆపేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ లంగరోజులో 2 గాంధీ స్టాచ్యూలు ఉన్నాయి. కావాలంటే డెవలప్మెంట్ అక్కడ చేసుకోమని చెప్పండి. ఇక్కడ మళ్ళీ కొత్త గాంధీ స్టాచ్యూ కట్టి ఏం చేస్తారు? దానివల్ల ఏమి ఉపయోగం? ఇప్పుడు కావాలంటే ఇక్కడ మూసీ నదిని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది.